Hello, guys. So, welcome back to the series of molecular basis of inheritance. So, previous videos, we have seen about replication, transcription, genetic code. So, in this video, let's discuss about translation. So, ఒకవేళ previous videos చూడకపోతే go through that videos or మీకు ఒకవేళ ఆ టాపిక్స్ గురించి ఐడియా ఉన్నా you can listen to this, but you should have a basic idea about replication, transcription, and genetic code. So coming to your 6.7, that is translation. Translation is nothing but అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఒక పాలీపెప్టైడ్ చైన్ లాగా సింథసైజ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. దెన్ సో ఫార్మేషన్ ఆర్ఎన్ఏ నుంచి ఏదైతే ప్రోటీన్స్ ఫామ్ అవుతాయో ఆ స్టెప్ని వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లేషన్. మనకి డెఫినేషన్ రూపంలో చెప్పాలి అంటే ప్రాసెస్ ఆఫ్ పాలిమరైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టు ఫార్మ్ ఏ పాలీపెప్టైడ్ చైన్ వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లేషన్. సో పాలిమరైజేషన్ అంటే లైక్ ఏమంటారు, బైండింగ్ ఆఫ్ మోనోమర్స్ అని అంటాం. మనం కెమిస్ట్రీలో ఉంటాయి బైండింగ్ ఆఫ్ మోనోమర్స్. సో దాన్ని మనం పాలిమరైజేషన్ అంటాం. అంటే బేసిక్ కాంపోనెంట్స్ ని మనం ఒక బాండ్ ద్వారా ఫ్యూజ్ చేసి పాలిమర్ లాగా సింథసైజ్ చేయాలన్నమాట. మోనోమర్స్ అన్నిటిని ఫ్యూజ్ చేసి పాలిమర్ లాగా ఫామ్ చేసే ప్రాసెస్ ని పాలిమరైజేషన్ అంట. సో ఈ ట్రాన్స్లేషన్ లో మనం ఏం చేస్తాం, సింగిల్ అమైనో యాసిడ్స్ అన్నిటిని ఒక పెప్టైడ్ బాండ్ ద్వారా ఫ్యూజ్ చేసి పాలీపెప్టైడ్ చైన్ ని సింథసైజ్ చేస్తాం అనమాట. సో దీన్నే మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. దెన్ నెక్స్ట్ ఏ అమైనో యాసిడ్స్ ని ఫ్యూజ్ చేయాలి, ఏ అమైనో యాసిడ్స్ ఫస్ట్ రావాలి, లాస్ట్ రావాలి, ఏ ఆర్డర్ లో రావాలి. సో దిస్ ఆల్ is based on the sequences present in the mRNA అనమాట. సో mRNAని మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఏ ఆర్డర్ లో అమైనో యాసిడ్స్ అనేటివి బౌండ్ అవ్వాలి పెప్టైడ్ బాండ్ ద్వారా అనేసి. సో ఇఫ్ యు సీ ద డెఫినేషన్, ద ఆర్డర్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ డిఫైన్డ్ బై ది సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ ఇన్ ది mRNA. సో mRNAలో మనకి నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. సో దాని ద్వారానే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట ఏ ఆర్డర్ లో మనం బేస్ చేయాలి అనేసి. ఐ షో యూ ది చైన్ ఆఫ్ mRNA. సో ఇది mRNA చైన్ అనమాట. సో దీని మీద ఉండే నైట్రోజనస్ బేసెస్ ద్వారానే మనకు ఒక ఐడియా వస్తుంది. అడినైన్, గువనైన్, సైటోసిన్, యురాసిల్. సో ఆర్ఎన్ఏ కాబట్టి థైమిన్ బదులు మనకి యురాసిల్ ఉంటుంది. ఇట్ ఈస్ అ బేసిక్ నోన్ కాన్సెప్ట్. సో వీటి బేస్ పట్టుకొని, సో ఈ కోడాన్స్ ని బేస్ చేసుకొని యాంటీ కోడాన్ రీడ్ చేస్తుంది టిఆర్ఎన్ఏ అండ్ ఇట్ విల్ బి సింథసైజింగ్ ది అమైనో యాసిడ్ చైన్ అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఐడియా వాట్ ఈస్ mRNA. సో ఆ mRNAలో ఏదైతే సీక్వెన్సెస్ మనం ఇంతకుముందు పిక్చర్లో చూసామో ఆ సీక్వెన్సెస్ బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ అనేటివి ఒక చైన్ లాగా సింథసైజ్ అవుతుంది. సో ఈ అమైనో యాసిడ్స్ అనేటివి ఒక బాండ్ ద్వారా ఫ్యూజ్ అవుతాయి. దాన్నే మనం పెప్టైడ్ బాండ్ అని అంటాం. ఫస్ట్ పాయింట్ లోనే చెప్పారు. దెన్ నెక్స్ట్ సారీ, సో ఏదైతే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలో దానికి ఎనర్జీ అనేది అవసరం అనమాట. సో పెప్టైడ్ బాండ్ కెనాట్ ఈజీలీ ఫామ్, ఇట్ నీడ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ మనకి ఏటీపీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. డన్. సో ఫస్ట్ ఫేజ్ లోనే అమైనో యాసిడ్స్ అనేటివి ఒక ఏటీపీతో బైండ్ అయ్యి అమైనో యాసిడ్స్ ప్లస్ ఏటీపీ నెక్స్ట్ ఏంటి టిఆర్ఎన్ఏతో ఫ్యూజ్ అవుతాయి అనమాట. సో ఈ ప్రాసెస్ ని మనం ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అని అంటాం. అంటే సో స్పెసిఫిక్ అమైనో యాసిడ్ లైక్ మిథైలిన్ కానీ, సెరిన్ కానీ, థైరోసిన్ కానీ, సో ఇవన్నీ అమైనో యాసిడ్స్, ఎనీ అమైనో యాసిడ్ ఫస్ట్ వెళ్ళి ఇట్ విల్ గెట్ బైండ్ టు ది ఏటీపీ మాలిక్యూల్స్, ఎనర్జీ మాలిక్యూల్స్. సో ఎనర్జీ మాలిక్యూల్ తో బైండ్ అయిన తర్వాతనే ఇట్ విల్ గెట్ బైండ్ టు ది టిఆర్ఎన్ఏ. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని ద్వారా టిఆర్ఎన్ఏ యాక్టివ్ అవుతుంది అనమాట. సో దిస్ యాక్టివేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ వి కాల్ ఇట్ యాజ్ ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. డన్. సో ఈ పాయింట్ ఒకసారి చూద్దాం. Therefore, in the first step itself, amino acids are activated in the presence of ATP and linked to their cognate tRNA. Cognate tRNA అంటే స్పెసిఫిక్ tRNA. సో స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ కి స్పెసిఫిక్ tRNAs ఉంటాయని ప్రీవియస్ లో చూసాం, మనం జెనెటిక్ కోడ్ లో చూసాం. సేమ్ వే సీరియన్ ఉంటే సీరియన్ టిఆర్ఎన్ఏ, మిథియోనిన్ ఉంటే మిథియోనిన్ టిఆర్ఎన్ఏ. సో అట్లా స్పెసిఫిక్ టిఆర్ఎన్ఏస్ కి బౌండ్ అవుతాయి అనమాట, లింక్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ ని వి కాల్ ఇట్ as ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. దెన్ నెక్స్ట్, if two such charged tRNAs are brought close enough, then the formation of bond will be done. Peptide bond అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ విల్ బి ఫేవరింగ్ ది ఎనర్జెటికల్లీ. సో ఎనర్జీ యూజ్ చేసుకొని ఎప్పుడైతే టూ టిఆర్ఎన్ఏస్ క్లోజ్ గా వచ్చాయి అనుకోండి ఒక పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట.
Then, so if two such charged tRNAs are brought close enough, the formation of peptide bond between them would be favored energetically, done with the help of ATP molecules. సో ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ కానీ ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ కానీ సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా అవుతూ ఉంటాయి. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక క్యాటలిస్ట్ అనేది అవసరం అన్నమాట. Then, so this presence of this catalyst would enhance the rate of peptide bond formation. సో పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో అది తొందరగా ఫామ్ అవ్వడానికి, పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతూ ఉండడానికి దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ది ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అన్నమాట. దెన్ సో ఈ స్లైడ్ లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ పర్పస్ ఏంటి, ట్రాన్స్లేషన్ డెఫినేషన్ ఇస్ అఫ్ కోర్స్ ఇంపార్టెంట్. And what are the bonds present between the amino acids is the peptide bond. So ఈ ఛార్జింగ్ ఏటీపీ మాలిక్యూల్స్ తో బైండ్ అయ్యి కాగ్నేట్ టిఆర్ఎన్ఏ తో బైండ్ అయ్యే ప్రాసెస్ ఏమంటారు అని అంటే ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. సో ఈ స్పెసిఫిక్ స్లైడ్స్ లో మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ని కూడా నేను చెప్తాను అనమాట. సో దిస్ ఇస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. సో ఎంఆర్ఎన్ఏ, సో దీని మీద ఉండే వాటిని కోడాన్స్ అని అంటాము. సో టిఆర్ఎన్ఏ ఏం తీసుకొస్తుంది అంటే యాంటీ కోడాన్స్ తీసుకొస్తుంది. డన్. సో ఏవైతే మనకి ఎంఆర్ఎన్ఏలో ఉంటాయో దాన్ని మనం కోడాన్స్ అని అంటాం. డన్. సో దిస్ ఇస్ ది కోడాన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, జి యు యు ఇస్ వన్ కోడాన్. డన్. నెక్స్ట్, సో ఏదైతే దీనికి ఆపోజిట్ గా ఉందో గువెనైన్ బైండ్స్ విత్ సైటోసిన్, యురాసిల్ బైండ్స్ విత్ అడెనైన్. డన్. సో వీటిని మనం యాంటీ కోడాన్స్ అని అంటాం. డన్. డన్. సో దీన్ని మనం యాంటీ కోడాన్స్ అని అంటాం. సో ఏవైతే రైట్ ఇట్ నీట్లీ. సో ఏవైతే ఎంఆర్ఎన్ఏ మీద ఉంటాయో వాటిని మనం కోడాన్ అని అంటాం. ఏవైతే టిఆర్ఎన్ఏస్ తీసుకొస్తాయో ఆపోజిట్ టు ది కోడాన్ వాటిని వి కాల్ ఇట్ యాజ్ యాంటీ కోడాన్స్. సో రిమెంబర్ దిస్. కోడాన్స్ అంటే ఏంటి, యాంటీ కోడాన్స్ అని అంటే ఏంటి. కోడాన్స్ వేటి మీద ఉంటాయి, యాంటీ కోడాన్స్ వేటి మీద ఉంటాయి. సో దీనికి ఆపోజిట్ వి కోడ్ చేసుకొని ఇట్ విల్ గెట్ ది అమైనో యాసిడ్ స్పెసిఫికల్లీ అనమాట. డన్. సో సిఏఏ విచ్ కోడ్స్ ఫర్ వాలిన్. సో అట్లా ఒక స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ని తీసుకొచ్చి ఇట్ విల్ బి గెటింగ్ యాడెడ్ హియర్. సో ఇట్లా ఒకటి యాడ్ అవుకుంటూ ఉంది అండ్ ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. డన్. సో స్పెసిఫిక్ గా ప్రాసెస్ చెప్పాలి అని అంటే, సో ఒక టిఆర్ఎన్ఏ ఒక మాలిక్యూల్ ని తీసుకొస్తుంది యాంటీకోడాన్ ని. ఆ యాంటీకోడాన్ ఇక్కడ బౌండ్ అయిపోయి ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో టిఆర్ఎన్ఏ ఇంకో యాంటీకోడాన్స్ తోటి ఒక స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ని తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది ఉంది యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ టిఆర్ఎన్ఏ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. డన్. ఈ స్పెసిఫిక్ వాలిన్ తో ఫ్యూజ్ అయిన టిఆర్ఎన్ఏ ఏమో ఇక్కడ బైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చి ఫ్యూజ్ అవుతుంది అనమాట. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ వెరీ క్లియర్లీ. సో ఈ కోడాన్ యాంటీకోడాన్స్ గుర్తించుకుని ఐమ్ రేజింగ్ ఇట్. దెన్ సో ఈ చైన్ ఏదైతే ఉందో, రైబోజోమ్ ఏదైతే ఉందో ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క కోడాన్స్ ని రీడ్ చేసుకుంటూ ఉంటుంది. డన్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఈ టూ ఆల్రెడీ ఉన్నాయి, టూ ఫేసెస్, ఇంకో ఆర్ఎన్ఏ వస్తుంది, ఇది బైండ్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, రైబోజోమ్ అనేది ముందుకి మూవ్ అవ్వడం ద్వారా ఈ ప్లేస్ లో ఒక బ్లాక్, ఈ ప్లేస్ లో ఒక టిఆర్ఎన్ఏ అనేది బైండ్ అవ్వాలి. ఎలా ఉంటుంది ప్రాసెస్ అని అంటే, ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇది ఎగ్జిట్ అయిపోతుంది. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీకోడాన్స్ అండ్ టిఆర్ఎన్ఏ ఎగ్జిట్ అయిపోతుంది. ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇది ఈ పొజిషన్ లో వచ్చి బైండ్ అయిపోతుంది. అంటే ఈ అలనిన్ వచ్చేసి ఇక్కడ టాప్ పొజిషన్స్ లో బైండ్ అయిపోతుంది. ఇదేదైతే ఉందో ఈ కోడాన్స్ దగ్గర బైండ్ అయిపోతుంది. సో రైబోజోమ్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది వీలవుతుంది అనమాట. దాని ఏదైతే గ్రోయింగ్ చైన్ ఉందో అది నెక్స్ట్ అమైనో యాసిడ్స్ కి బాండ్ అయిపోతుంది ఇట్లా. సో ఈ చైన్ ఇక్కడ బాండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వాలిన్, అలినైన్, సీరిన్, గ్లైసిన్, ల్యూసిన్, సీరిన్, థైరోసిన్, ల్యూసిన్ అండ్ గ్లైసిన్ అనేది ఈ ఆస్పెక్టిన్ దగ్గర బాండ్ అయిపోతుంది. డన్. సో ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇన్ సింపుల్. సో మీకు బుక్ లో ఇంత కంటెంట్ లేదు, రైబోజోమ్ మూవ్మెంట్ కానీ టిఆర్ఎన్ఏ ఎలా మూవ్ అవుట్ అయిపోతుంది అనేసి. బట్ ఫర్ యువర్ ఐడియా, ఇప్పుడు ఈ ముందు ప్రాసెస్ లో చూడండి, ఇది వచ్చింది కాబట్టి ఈ వాలిన్ అనే టిఆర్ఎన్ఏ వచ్చింది కాబట్టి ఈ టిఆర్ఎన్ఏ అనేది అంటే
సేరిన్ టిఆర్ఎన్ఏ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. డన్. సో నెక్స్ట్ ఏంటి, ఈ అలనైన్ టిఆర్ఎన్ఏ ఎగ్జిట్ అయిపోతుంది, ఈ అలనైన్ చైన్ వాలిన్ దగ్గర యాడ్ అయిపోతుంది, అండ్ ఈ ఎస్పెటిన్ చైన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో దిస్ ఆల్ ప్రాసెస్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది ribosomes. Done. So hope you got this point. Very easy and important anamata. Next, so the cellular factory responsible for synthesizing proteins is the ribosomes. ఇంతకు ముందు చెప్పాను, ఈ ప్రాసెస్ అంతా వీలవ్వాలి అంటే there is a mechanism or there is a thing, there is a compound which is needed for the synthesizing of proteins. A compound ne we call it as ribosome. The ribosome consist of structural RNAs and about 80 different proteins అనేటివి ఉంటాయి అన్నమాట. So this ribosomes will be having structural RNAs and different proteins of 80 ఉంటాయి అన్నమాట. Then so ribosomes మనకి, if you see the diagram, I'll show you the diagram once. Let's go to the next slide. Yeah, so this is the structure of ribosomes. So two subunits ఉంటాయి అన్నమాట. So this is the larger subunit and this is the smaller subunit. Then ఈ మాత్రం information చాలు మీకు. Larger subunit లో you'll be having two sites. So this is the site 1, this is the site 2. Done. Yeah, now let's go to the theory. Yes, so inactive stage లో ఏంటి, ఈ two subunits ఏవైతే ఉంటాయో, larger subunit కానీ smaller subunit కానీ separate అయి ఉంటాయి అన్నమాట, separate గా ఉంటాయి. Done. నెక్స్ట్, సో ఎప్పుడైతే ఈ స్మాలర్ సబ్ యూనిట్ ఒక ఎంఆర్ఎన్ఏకి ఎన్కౌంటర్ చేసింది, ఒక ఎంఆర్ఎన్ఏని ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, సో అప్పుడు ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు ప్రోటీన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్ ఇన్యాక్టివ్ ఫేజ్ లో ద స్మాలర్ సబ్ యూనిట్ అండ్ ద లార్జర్ సబ్ యూనిట్ విల్ బి సపరేటెడ్. నార్మలీ ఇట్ విల్ బి రోమింగ్ అనమాట. సో వెన్ ఎవర్ ద స్మాలర్ సబ్ యూనిట్ ఫైండ్స్ ది ఎంఆర్ఎన్ఏ, ఎప్పుడైతే స్మాలర్ సబ్ యూనిట్ ఎంఆర్ఎన్ఏని ఫైండ్ చేసింది అనుకోండి, అప్పుడే ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అనేది బిగిన్ అవుతుంది. అంటే ఎంఆర్ఎన్ఏలో ఉండే కోడాన్స్ ని టిఆర్ఎన్ఏ రీడ్అవుట్ చేసి ప్రోటీన్ చైన్ అనేది సింథసైజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, స్మాల్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ విల్ ఫైండ్ ఇట్స్ ఎంఆర్ఎన్ఏ. డన్. సో దిస్ ఇస్ ది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, సో దేర్ ఆర్ 2 sites ఇన్ ది లార్జర్ సబ్ యూనిట్. ఇప్పుడే చెప్పాను. డన్. సో 2 sites ఉంటాయి ఫర్ ది లార్జర్ సబ్ యూనిట్. సో ఎప్పుడైతే ఈ సబ్సిక్వెంట్ అమైనో యాసిడ్స్ ఏవైతే పక్క పక్కన వచ్చినప్పుడు, దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. ఐ విల్ షో యూ. డన్. సో ఇక్కడ 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడైతే 2 అమైనో యాసిడ్స్ విల్ కమ్ నియర్, సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ అని చెప్తున్నారు. డన్. దిస్ ఐ విల్ రీడ్ ది పాయింట్. ఫర్ సబ్సిక్వెంట్ అమైనో యాసిడ్స్ టు బైండ్ and thus be close enough to each other for the formation of peptide bonds. To 2 amino acids close ga untene there will be highly chance for the formation of peptide bond. So intaku mundu dantlo cheppanu, activation avvadanikaina ATP bind avvadanikaina synthesis process anedi carry forward avutundi, but there is a need for the catalyst anamata, so that a formation process edaithe undo peptide bond, it will be very fast ani cheppanu. So in this way, so in the translation, the ribosome will be acting as an catalyst. Done. So this is the ribosome which is acting as an catalyst for the formation of peptide bond. So example icharu 23S RNA which is present in the bacteria lo. So the enzyme ribosome will be acting as an catalyst. Done. So ikkada manam gurtinchukovalsina points enti ante, cellular factory responsible for protein synthesis is ribosomes. Ribosome లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయంటే 80. ఇన్యాక్టివ్ ఫేజ్ లో, యాక్టివ్ ఫేజ్ లో రైబోసోమ్ ఎలా ఉంటుంది? ఇన్ ద ఇన్యాక్టివ్ ఫేజ్ 2 subunits will be separated, and in the active phase it will be getting bound, the larger and the smaller subunit. So the process of translation begins when the smaller subunit encounters the mRNA. Done. So this is important. So ఈ ప్రాసెస్ లో which is acting as a catalyst for the synthesis of peptide bond అంటే ribosomes. Then example కూడా గుర్తుంచుకోండి, 23S RNA. So this is all about your slide. Next slide. So translation unit in mRNA is the sequence of RNAs that is flanked by the start codon and the stop codons and which codes for the polypeptide. So mRNA sequence లో నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి కదా, ఇంటూ 3 ఉంటాయి అన్నమాట.
సో ఫస్ట్ ఏంటి, స్టార్ట్ కోడాన్ ఉంటుంది, అంటే ఏ యు జి. డన్. ఇంకేముంటాయి, స్టాప్ కోడాన్స్ ఉంటాయి, ఈదర్ యు ఏ ఏ యుఏ జి యుజిఏ, ఏవైనా స్టాప్ కోడాన్స్ ఉంటాయి. అండ్ దెర్ ఆర్ కోడాన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ పాలిపెప్టైడ్స్. డన్. ఇవి త్రీయే మనకి ఎంఆర్ఎన్ఏ యొక్క సబ్ యూనిట్ లో ఉంటుంది. డన్. స్టార్ట్ కోడాన్, స్టాప్ కోడాన్స్ అండ్ ద కోడాన్స్ ఫర్ పాలిపెప్టైడ్. డన్. నెక్స్ట్, సో ఇంకా సమ్ అడిషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, వాటిని వి కాల్ ఇట్ యాజ్ అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ అని అంటాం. సో ఈ రీజియన్స్ ని, ఈ కోడాన్స్ ని మనం ట్రాన్స్లేట్ చేయమన్నమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి, 5 ఎండ్ లో ఉంటాయి, అంటే బిఫోర్ ది స్టార్ట్ కోడాన్ లో ఉంటాయి, 3 ఎండ్ లో ఉంటాయి, అంటే ఆఫ్టర్ ది స్టాప్ కోడాన్ లో ఉంటాయి. సో దీన్ని మనం అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ అని అంటాం. సో ఇక్కడ స్టాప్ కోడాన్ తర్వాత ఆర్ స్టార్ట్ కోడాన్ ముందు. సి ద యూటీఆర్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ బోత్ 5 ఎండ్ and at 3 end. Done. So before the start codons and after the stop codons, you can see specific kind of region which is having the codons. So వీటిలో కూడా codons ఉంటాయి, but they won't code for any proteins అన్నమాట. సో అందుకే untranslated regions అని అంటాం. So these are actually required for the process of translation. So వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే yes, they have the use for the purpose of translation. Done. సో ఒక ఎంఆర్ఎన్ఏలో ఏముంటాయి అని అంటే, ఒక ట్రాన్స్లేటెడ్ ఎంఆర్ఎన్ఏలో స్టార్ట్ కోడాన్, స్టాప్ కోడాన్ అండ్ ది కోడాన్స్ ఫర్ పాలిపెప్టైడ్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ దే విల్ బి ఆల్సో హ్యావింగ్ ది సీక్వెన్సెస్ విచ్ ఇస్ నాట్ ట్రాన్స్లేటెడ్. సో ఆ అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ అని ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి, ఎట్ ద 5 ఎండ్, దట్ ఈస్ బిఫోర్ స్టార్ట్ కోడాన్, ఎట్ ద 3 ఎండ్, దట్ ఈస్ ఆఫ్టర్ స్టాప్ కోడాన్. సో ఈ పాయింట్స్ ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్ అనమాట. డన్. ఓన్లీ ఫర్ నీట్ పర్పస్ చెప్తున్నాను, విచ్ పాయింట్స్ దే కెన్ ఆస్క్. నెక్స్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి, ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్. సో ఇనిషియేషన్ లో ఏంటి, ఎప్పుడైతే స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోసోమ్ విల్ బైండ్స్ టు ది ఎంఆర్ఎన్ఏ ఎట్ ది స్టార్ట్ కోడాన్. Done. So this is recognized by the initiator tRNA, that is AUG tRNA or methionine tRNA. Done. సో ఇనిషియేషన్ ఎప్పుడైతే స్మాలర్ సబ్ యూనిట్ ఎంఆర్ఎన్ఏ యొక్క స్టార్ట్ కోడాన్ దగ్గర బైండ్ అయిందో, అప్పుడు ఆ స్టార్ట్ కోడాన్ ని ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ అంటే మిథియోనిన్ టిఆర్ఎన్ఏ అనేది, ఇన్ కేస్ ఆఫ్ యూకారియోట్స్ లో మిథియోనిన్ టిఆర్ఎన్ఏ అనేది వచ్చి బైండ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ కాల్డ్ as ఇనిషియేషన్. సో ఇనిషియేషన్ తర్వాత ద చైన్ అనేది ఎలాంగేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్లగా రైబోసోమ్ అనేది మూవ్ అవ్వడం ద్వారా ఎలాంగేషన్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, సో అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ లింక్ టు ది టిఆర్ఎన్ఏ, దే విల్ బి సీక్వెన్షియలీ బైండ్ టు ది అప్రోప్రియేట్ కోడాన్స్ ఇన్ ది ఎంఆర్ఎన్ఏ బై ఫార్మింగ్ ఏ కాంప్లిమెంటరీ బేస్ పేర్స్ విత్ ద టిఆర్ఎన్ఏ యాంటీ కోడాన్. ఇప్పటిదాకా చెప్పిన పాయింటే, లెట్స్ గో టు దట్ స్లైడ్ దెన్. Where is this? Done. సో ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏయుజీ దగ్గర బైండ్ అయిపోయిన తర్వాత రైబోసోమ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయిన కొద్దీ ఏమవుతుంది, ఈ కోడాన్స్ కి ఆపోజిట్ యాంటీ కోడాన్స్ తోటి టిఆర్ఎన్ఏ ఎట్ ద సేమ్ టైం అమైనో యాసిడ్ తో వచ్చి బైండ్ అవుతుంది, అండ్ ద ప్రీవియస్ టిఆర్ఎన్ఏ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఈ చైన్ అనేది ఈ దానికి బైండ్ అయిపోతుంది. సో ఇలా ఒక పెప్టైడ్ బాండ్స్ అనేటివి ఫామ్ అవ్వకుంటూ చైన్ అనేది సింథసైజ్ అవుతూనే ఉంటది అనమాట. దిస్ స్టెప్ వి కాల్ ఇట్ యాజ్ ఎలాంగేషన్. Until it reaches the stop codon, the process of elongation will be carried forward అన్నమాట. Then so ఇక్కడ చూడండి, amino acids are added one by one, translated into a polypeptide sequence dictated by DNA, represented by RNA. Important. సో ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది డిక్టేట్ చేస్తుంది అనమాట, ఏ అమైనో యాసిడ్స్ వచ్చి బైండ్ అవ్వాలి అనేది. దెన్ సో అది డిక్టేట్ చేసిన కొద్దీ ఎంఆర్ఎన్ఏ అనేది నోట్ డౌన్ చేసుకొని టిఆర్ఎన్ఏకి ఇస్తుంది అనమాట, రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఏదైతే క్లాస్లో టీచర్ మనకి ఒక నోట్స్ డిక్టేట్ చేస్తే క్లాస్ లీడర్ అనేవాడు రాసుకొని హీ విల్ బి షోయింగ్ ఇట్ టు ఆల్ ద క్లాస్ పీపుల్స్, అంతే కదా. సో ఇన్ ద సేమ్ వే ఏ అమైనో యాసిడ్ అనేది యాడ్ అవ్వాలి, ఏదనేది ఫస్ట్ యాడ్ అవ్వాలి, ఏ ఆర్డర్ లో అవ్వాలి, సో ఎవ్రీథింగ్ విల్ బి డిక్టేటెడ్ బై ది డిఎన్ఏ ఇన్ ది న్యూక్లియస్. సో ఆ డిక్టేట్ చేసింది
కాపీ డౌన్ చేసుకొని ఎంఆర్ఎన్ఏ అనేది బయటకు వచ్చి రిప్రజెంట్ చేస్తుంది. అంటే సైటోప్లాజంకి వచ్చి టిఆర్ఎన్ఏకి రైబోసోమ్స్కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిక్టేటెడ్ బై డిఎన్ఏ, రిప్రజెంటెడ్ బై ఎంఆర్ఎన్ఏ. మీరు ఎలా గుర్తుంచుకోవాలి? డి ఫర్ డిఎన్ఏ, డిక్టేటెడ్, ఆర్ ఫర్ ఆర్ఎన్ఏ. దెన్ ఆర్ఎన్ఏలో ఎంఆర్ఎన్ఏనే, బికాస్ ఫస్ట్ మనకి మెసేజ్ న్యూక్లియస్ నుంచి బయటికి సైటోప్లాజంకి తీసుకొచ్చేది ఎంఆర్ఎన్ఏ కాబట్టి. దెన్ నెక్స్ట్ స్టెప్, సో ద ఎండ్ ఏదైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ అస్ టర్మినేటింగ్ ఫేజ్. సో రిలీజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి బైండింగ్ విత్ ది స్టాప్ కోడాన్ అండ్ దట్ will be indicating that there is an complete of the formation of polypeptide chain and the polypeptide chain ఏదైతే ఉందో అది రిలీజ్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. దెన్ ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. వన్స్ ఐ గో బ్యాక్ టు ది డయాగ్రామ్, వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. దెన్ సో ఇఫ్ లాస్ట్ ఆఫ్ టైం మనకి 3 ఎండ్లో యూ కెన్ ఫైండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ యు ఏ అనుకున్నా, దెన్ యుఏజి, యుజిఏ ఏదైనా వచ్చింది అనుకోండి. సో ఇక్కడే ద మూమెంట్ ఆఫ్ రైబోసోమ్ అనేది ఆగిపోతుంది. రెస్ట్ టిఆర్ఎన్ఏస్ ఏమొచ్చి బైండ్ అవ్వవు, బికాస్ దీని తర్వాత ఉన్నవన్నీ అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్. దెన్ సో ఇక్కడ పాలిపెప్టైడ్ చైన్ అనేది స్టాప్ అవుతుంది. సో ఏదైతే అమైనో యాసిడ్స్ అన్ని బాండ్ అవుతాయో దట్ విల్ బి బ్రోకెన్ డౌన్ అండ్ ఇట్ విల్ రిలీజ్ ది పాలిపెప్టైడ్ చైన్. దెన్ సో దిస్ ఇస్ ది ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్, వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో ఈ స్లైడ్లో ఏం గుర్తుంచుకోవాలి? ఇనిషియేషన్ ఎలా అవుతుంది? బైండింగ్ ఆఫ్ ది స్టార్ట్ కోడ్. ఎలాంగేషన్ ప్రాసెస్ కూడా గుర్తుంచుకోండి, బేసిక్ సింపుల్. టర్మినేషన్ ఇస్ ఆల్సో బై ది స్టాప్ కోడాన్ ద్వారా అనమాట. దెన్ నథింగ్ మచ్ టు బి రిమెంబర్డ్ ఇన్ దిస్ స్లైడ్. గుర్తుండిపోతుంది మీకు ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అంటే ఏంటి అనేది. ఎక్సెప్ట్ దిస్, డి ఫర్ డి, డిక్టేటెడ్ డిఎన్ఏ, R per R, represented by mRNA. So hope you like this video. So we'll continue the 6.8 in the next class. Thank you.